మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనము తిరుప్పావైలో 22వ పాశురాన్ని ఈరోజు అనుసంధానం చేసుకొని చక్కగా దాని అర్ధ విశేషాలను తెలుసుకుందాం. ముందుగా పాశుర విన్నపాన్ని చేసుకుందాం. அங்கண்மாங்களத்தரசர் அபிமான பங்கமாய் வந்து நின் வள்ளிக்கட்டில் கீழே செங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கணிவாய் செய்த தாமரை பூ போலே செங்கண் சிரிச்சிறிதே எம்மேல் விழியாவோ தீங்களும் ஆதித்தியனோ மெழுந்தாற்போல் அங்கணீரண்டு கொண்டு எங்கள் மேல் நோக்கிதியேல் எங்கள் மேல் சாபம் இழிந்தே లోరంబావాయ్. ఇది 22వ పాశురం అండి. ఇప్పటి వరకు మనకు ఈ వ్రతము ఎందుకు చేస్తున్నారు అంటే ఇది ఒక మార్గళి మాసము, మార్గళి అన్నారు. అంటే మార్గాన్ని చూపించేది. ఏం మార్గం చూపిస్తుంది అంటే మనము ఆ భగవంతుడి నుండి దూరం అయ్యి భూలోకానికి వచ్చి జన్మ తీసుకున్నాం. మరి తిరిగి మళ్ళీ భగవంతుడిని చేరుకోవాలి. మళ్ళీ ఇంకెటో వెళ్ళకూడదు. మళ్ళీ ఎటేటో వెళ్ళి మళ్ళీ మా భూమి మీదకి రావాలనే ప్రయత్నం చేయకుండా చక్కగా భగవంతుణ్ణి చేరుకునే మార్గాన్ని ఈ వ్రతం ద్వారా మనకు గోదాదేవి తెలియజేస్తుందన్నమాట. అయితే మరి దానికోసం ఏమేం చేయాలి అని చెప్తుంది. మొదటి నుంచి పాఠశాలల్లో అన్నిట్లలో ఒక్కొక్కటి చెప్తుంది కదా. ఏమని చెప్పిందంటే భగవద్భక్తుల సహవాసం చేయాలి. ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళను సహవాసం చేసి వాళ్ళ ద్వారా ఆచార్యులను చేరుకోవాలి. ఆచార్యులను చేరుకొని ఆచార్యుల ద్వారా సమాశ్రయణం చేయించుకోవాలి. చేయించుకుంటే అప్పుడు ఆ సమాశ్రయణం చేసినప్పుడు ఆ ఆచార్యుల ఉపదేశం మంత్రం ఉంటుంది. దాన్ని ఉపాయంగా భగవాన్నే స్వీకరించడము అనేది మన మార్గం అన్నమాట. ఈ మార్గంలో వెళ్ళినట్టయితే మనం ఆ భగవంతుణ్ణి చేరుకోగలుగుతాము సులభంగా అని తప్పకుండా. అంటే గ్యారంటీ ఉందా అంటే గ్యారంటీ ఉంది. ఇప్పుడు గోదాదేవి వెళ్ళింది, చేరుకుంటున్నది కదా. ఆ విధంగా ఆమె వెళ్తూ మనకు తెలియజేసింది. అది ఈ కలియుగంలోనే భగవంతుణ్ణి ఎలా చేరుకోవాలి అనేది. కాబట్టి ఇందులో ఎన్నో విషయాలు చాలా ఉన్నాయండి. మనం నేర్చుకోవాల్సినవి, ఆచరించాల్సినవి. అయితే ఇప్పుడు ఇంతకుముందు పాశ్రంలో ఏమన్నది? అనన్యగతిత్వము అంటే ఏంటిది? నేను నాది అనేది ఉండొద్దు. నువ్వు తప్ప నాకు వేరే లేరు ఎవరు, నువ్వే అని శరణాగతి చేయడం. అనన్యగతిత్వం అంటే ఇంకా వేరే ఎవరు లేరు, నేను స్వతంత్రుడను కాదు అని అనుకోవాలి. అనుకుని భగవంతుణ్ణి విశ్వసించాలి. దానికి మనకు 2 శత్రువులు ఉన్నాయన్నారు. ఏంటి? ఒకటి మమకారము, అహంకారం. అయితే ఇవి అభిమానం కూడా. మమతాభిమానము, అహంతాభిమానం. అభిమానం ఉంటుంది. దుర్యోధనుడు అభిమానవంతుడు, అభిమాన ధనవంతుడు. అంటే వాడికి బాగా అభిమానం అండి అంటారు ఏదన్నా అడిగితే కదా. అలా నేను అనే అభిమానము, మరి నాది అనే అహంకారము ఉంటాయి. మరి ఇవి 2 మనకు శత్రువులు. మరి రాజులు ఎంతోమంది చెడ్డవాళ్ళందరినీ స్వామి ఏం చేసిండు? వాళ్ళని ఓడించాడు. ఓడించి తీసుకొచ్చిండు. తీసుకొస్తే
వాళ్ళట స్వామి యొక్క మంచం కింద గుంపులు గుంపులు చేరిండ్రట, చేరి ఉన్నారు. అయితే వాళ్ళు ఇక పోనీ అని వదిలిపెడితే కూడా ఓరట. వాళ్ళు ఎందుకు ఓరట అంటే వాళ్ళకి భయము. వాళ్ళు మళ్ళీ ఎక్కడన్నా కనిపిస్తే మళ్ళా రాజ్యం రాజకుమారుడివి నువ్వు రాజ్యం చేద్దు కానీ అంటే మళ్ళా అహంకారం అనేది వచ్చి చేరుతుంది. ఇప్పుడు మేము మమకారము అహంకారాన్ని వదిలిపెట్టినాము, మళ్ళీ మాకు ఆ అహంకారం వద్దు, మేము పోనేమోము అని ఆ భగవంతుడి యొక్క మంచం కింద దాక్కున్నారట. ఎవరైనా వచ్చి తీసుకుపోతారు మళ్ళీ రాజ్యానికి రమ్మని, వాళ్ళ మనసు మారుస్తారు అని అట్లా ఉన్నారట. అయితే వీళ్ళు ఏమంటున్నారు, పరమాత్మకే నేను శరీరం వంటి వాడను అంటే ఇక్కడ మన శరీరమే ఒక రాజ్యం అనుకోండి, దానికి మనమే రాజులం కదా అని అహంకారం ఉంటుంది. నాకు నేను చూసుకో ఎట్లా చేసేస్తా అట్లా చేస్తా ఇట్లా చేస్తా అనుకుంటాం మనమే. అంటే నేను చాలా స్వతంత్రుణ్ణి, నాకు చాలా బలం ఉంది, నన్ను నేను రక్షించుకోగలను అని అనుకుంటాం కదా. ఆ అభిమానము భంగమైపోయింది ఇప్పుడు. అట్లాంటి అహంకారంతో ఉన్నారు రాజులు. అప్పుడు భగవానుడు ఏం చేసిండు, వాళ్ళను ఓడించిండు. ఓడిస్తే అప్పుడు రక్షించుకోలేకపోయినాం కదా, అంటే భగవంతుడు రక్షకుడు అని తెలిసిపోయింది. కాబట్టి మేము భగవానునికి చెందిన వాళ్ళం, ఎందుకంటే ఓడింపబడ్డాం. ఇప్పుడు మనం గెలుచుకుంటే అది మన సొంతం అయిపోతుంది కదా. ఇప్పుడు భగవంతుడి చేతిలో ఓడిపోయినాం కాబట్టి మేము భగవంతుడికి చెందిన వారము, మమ్మల్ని మేము రక్షించుకోలేము, అందుకని మేము ఇక్కడనే ఉంటాము అని ఉంటున్నారట వాళ్ళు. ఆ స్వామి అందు ఈ గోపికలు కూడా అదే భయం అట వాళ్ళకు. భయమని ఆ రాజుల్లాగానే వీళ్ళు కూడా పోయి గుంపులు గుంపులు మంచం కింద చేరుతున్నారట. ఎందుకంటే అనన్యగతిత్వాన్ని, స్వామి మాకైతే ఇంకేం లేదు, వాళ్ళంటే రాజులు డబ్బులు అన్నీ ఉన్నాయి, విద్యావేత్తలు అందరూ తెలివిమంతులు అన్నీ ఉన్నాయి, కానీ మాకేముంది, మేము చిన్నపిల్లలు, మాకైతే ఏమీ లేదు, నువ్వే దిక్కు అని చెప్పేసి వీళ్ళట అందరు పోయి మంచం కింద చేరుతున్నారట. అయితే ఏమంటున్నారు, ఈ పాశురానికి అర్థం ఏంటంటే సుందరంగా ఉన్నాయట, విశాలంగా ఉన్నాయట. ఈ పెద్ద భూమి ఉంది కదా, దీన్ని ఏలిన రాజులు ఉంటారు కదా, వాళ్ళు ఏమనుకుంటారు, మనకంటే గనులు లేరు అని అహంకారం పట్టుకొని ఉన్నవాళ్ళు అదంతా విడిచిపెట్టి నువ్వు మమ్మల్ని గెలుచుకున్నావు కాబట్టి మేము నీ వాళ్ళము అని మంచం కింద చేరిండ్రు అని ఈ పాశ్రంలో తెలియజేస్తున్నారన్నమాట. అట్లనే మేము కూడా ఈ మంచం కిందికి వచ్చి చేరినాము. అయితే నువ్వు మమ్మల్ని చూడాలి. ఎలా చూడాలట అంటే చిరుగజ్జ ముఖం వలె విడియున్న తామర పువ్వు వలె వాత్సల్యం చేత ఎర్రగా ఉన్న నీ కన్నులను మెల్లమెల్లగా విచ్చి మాపై ప్రసరింపజేయుము నీ చూపును అని కోరుతున్నారు. ఈ పాశ్రంలో ఉన్నదానికి అర్థం ఇది. సూర్యచంద్రులు ఇద్దరు ఒకటేసారి కనబడ్డట్టు రెండు కళ్ళు అయితే వాట మెల్లమెల్లగా విప్పి చూడాలట అని చెప్తున్నారు. మరి ఆ కళ్ళతో మా వైపు చూస్తామనుకో మేము అనుభవించిన కానీ తీరని శాపము, మాకు శాపాలు ఎన్నో ప్రారబ్ధ కర్మలు అన్నీ ఉంటాయి కదా, మేము చేసిన పాపాలు అన్నీ కూడా నువ్వు ఒక్కసారి చూసినావంటే కథ అన్నీ తొలగిపోతాయి, నీ చూపు మెల్లమెల్లగా విప్పుకుంటూ చూడు అని చెప్తున్నారు. అయితే దీనికి విశేషార్థం ఏంటనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు పరమాత్మ మన స్వామి అంటే పరమాత్మ యొక్క సొత్తు, మనము పరమాత్మకు చెందిన వాళ్ళము, మేము పరతంత్రులము. నువ్వు పరమాత్ముడు ఒక్కడే పురుషుడు అంటే పరమాత్ముడు ఒక్కడే. మనం ఆడవాళ్ళు మగవాళ్ళు అందరం కూడా స్త్రీలమే అని చెప్తారు. అంటే ప్రకృతి పురుషులు అంటే భగవంతుడు పురుషుడు,
ఈ ప్రకృతిలో ఉన్న జీవజాలం మొత్తము ప్రకృతి అంతా స్త్రీ రూపంగా చెప్తారనమాట మన వేదంలో. అయితే మన కర్మానుగుణంగా మనను అనుభవింపజేస్తూ ఉంటాడు సృష్టించి. అయితే బ్రహ్మ మొదలుకొని చీమ వరకు కూడా ఆ భగవంతుడు సమానంగానే చూస్తాడు. బ్రహ్మ కదా, ఈయన చాలా గొప్పవాడు అని ఆయనను వేరేలాగా, ఇప్పుడు మనం కదా డబ్బు ఉన్నోళ్ళు రాగానే కుర్చీలు దులిపి వేసి మంచి మాట్లాడి, మన చుట్టాలైనా సరే మన అన్నదమ్ములైనా సరే డబ్బులు ఉన్నోళ్ళని మంచి చూడడము, డబ్బు లేని వాళ్ళని మంచి చూడకపోవడము, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేటోళ్ళను గౌరవించడము, ఇట్లాంటివి చేస్తుండ. అవన్నీ మనకుంటాయి, మనం తెలివి తక్కువ వాళ్ళం కాబట్టి. అని భగవంతుడికి అట్లుండదు. బ్రహ్మ మొదలు చీమ వరకు జీవకోటి అంతా సమానంగా చూస్తాడు. కానీ మరి వీళ్ళకేముంటుంది, బ్రహ్మ మొదలుకొని చీమ వరకు కూడా అది ఎంతవరకు చూడగలుగుతుందో అంతవరకు. ఇప్పుడు మన చూపు ఎంతవరకు ఉంటుందో అంతవరకే మనకు కనబడుతుంది. అట్లా ఒక్కొక్క జీవికి కొంత ప్రదేశం కనబడుతుంది. చీమకు అనుకోండి అది చాలా తక్కువ కనబడుతుంది కదా. దానికి కనబడ్డంతో అది ఏమనుకుంటుంది అంటే, ఓహో ఇదంతా నాదే, అహం అనుకుంటుంది. అదే అహంకారం అన్నమాట. ఇప్పుడు ఇది మా ఇల్లు అంటాం, ఎవరైనా వస్తే చెప్తే ఇది మా బెడ్డు, ఇది మా కుర్చీ, అన్నీ మాది 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 అని చెప్తూ ఉంటాం కదా. అట్లా రోజుకి ఎన్నిసార్లు చెప్తాము? అహంకారం. అయితే ఈ అహంకారం అనేది బ్రహ్మ మొదలు చీమకు ఒకటేలాగా ఉంటుందట. అట్లా బ్రహ్మ కూడా ఎన్నోసార్లు పాపం తప్పిదాలు అయిపోయి మళ్ళీ శ్రీ మహావిష్ణువే చేసిన, అంటే అధికారులకు కూడా ఉంటుంది కదా అహంకారం. అట్లా ఈ అందరికీ సమానంగానే ఉంటుందట ఇటువంటి అభిమానం అనేది, దురభిమానం అన్నమాట. అయితే ఈ అభిమానం వల్లనే కదా మనకు దుఃఖం కలుగుతుంది. ఇది నాది 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 అనుకుంటే అది పోయింది అనుకో, అప్పుడు దుఃఖం కదండి. ఇప్పుడు ఇది నా శరీరం అనుకుంటే ఇక్కడ చిన్న సూది గుచ్చినా కూడా అమ్మ అని బాధ, దుఃఖం. ఒక వెంట్రుక ఊడిపోయినా అయ్యో వెంట్రుకలు అన్నీ ఊడిపోతున్నాయని బాధ, వెంట్రుకలు తెల్లవాడుతున్నాయని బాధ, ఇట్లా ప్రతిదీ అక్కడ వేలు నొచ్చిందని బాధ. అట్లనే ఇంట్లో ఏ వస్తువు, ప్రతి వస్తువు గురించి కూడా మనం బాధపడుతూనే ఉంటాం. మనము బాధపడడానికి కాదు, ఆనందపడడానికే ఈ జన్మ తీసుకున్నాం. కానీ మనం ప్రతి దాని గురించి ఎప్పుడు దుఃఖిస్తూ ఉంటాం అన్నమాట. మరి దుఃఖానికి కారణం ఏంటి అంటే అభిమానం. ప్రతి దాని గురించి ఇది నాది, ఇది మాది, ఇది నేను తెచ్చుకున్నా, ఇది నాకు ఇష్టము అని ఇట్లాంటి అభిప్రాయాలు అభిమానం అంటారు దాన్ని. అయితే ఓసారి గమ్మత్ ఏం జరిగింది అంటే, భట్టర్ వారు అని శ్రీరంగంలో ఉండే గురువు గారు. అయితే వారు ఏం చేసిండ్రట, ఒక శిష్యుడు వచ్చిండు. ఆయన ఏమడిగిండు అంటే, మరి మోక్షము ఇస్తాడు కదా భగవంతుడు, బ్రహ్మాదులకు ఎంతో కష్టపడిన మోక్షం రాదు అంటారు, మరి సామాన్యునికి ఏం వస్తుంది, మోక్షం వచ్చింది అంటారు, సులభంగా లభిస్తుందా? బ్రహ్మకే మోక్షము రానిది సామాన్యులు మనం వాళ్ళకి ఏమొస్తుంది, మనం ఏం చేస్తున్నామని అని అడిగిండ్రట. అడిగితే భట్టర్ వారు చాలా మంచి సమాధానం చెప్పిండ్రట. ఏమని అంటే, బ్రహ్మ తనకు చాలా ఆస్తి ఉంటుంది, ఈ ముల్లోకాలు అన్నీ కూడా బ్రహ్మ సృష్టించినాయి కదా, మరి ఇదంతా బ్రహ్మగారి సొత్తు. మరి బ్రహ్మగారి సొత్తు అంతా ఎప్పుడైనా మనం మోక్షం కావాలంటే ఇవన్నీ వదులుకోవాలి, వదులుకుంటేనే కదా మోక్షం, విడుదల. వీటన్నిటి నుండి మనం దూరంగా పోవాలి, ఇవన్నీ ఎవరికన్నా అప్పగించేసుకోవాలి. మరి ఇంత పెద్ద బాగా కోట్ల ఆస్తి, వ్యాపారాలు, జాగలు, భూములు, తోటలు, కంపెనీలు, కాలేజీలు, ఇన్ని రకాలు మనకు ఉన్నాయి. అవన్నీ మనకి ఎన్ని ఉన్నాయో మనకు కూడా తెలియదు. అవన్నీ ఎవరికన్నా అప్పగించాలి. ఇక నాకు ఏది లేదు అనుకుంటే కదా అప్పుడు భగవంతుడు నిన్ను మోక్షం ఇస్తాడు.
మరి ఇవన్నీ అనుకోవాలంటే చాలా టైం పడుతుంది కదా. ఇవన్నీ ఎవరికో తగిన వాళ్ళకి ఇవ్వాలి అని ఉంటుంది. మళ్ళా ఎవరో ఎదురుగా వచ్చిన వాళ్ళకి ఇవ్వబుద్ధి కాదు. ఇవన్నీ సెటిల్మెంట్ చేసుకొని ఇక అన్నీ అయిపోయినాయి స్వామి నాకు మోక్షం ఇయ్యి అని పోయే వరకు అంటే చాలా ఆలస్యం. అదే సామాన్యులకు వాళ్ళకి ఏముండదు కాబట్టి వాళ్ళు ఎప్పుడు ముందు నుంచే ఏం చేస్తారు, నాకేమీ ఉన్నదంతా భగవానుడే, నాకు భగవానుడే చేస్తాడు, భగవానుడే పుట్టించిండు, భగవానుడే ఇస్తాడు, నాకేమీ లేదు, ఉన్నదంతా నాకు భగవానుడు తప్ప ఏమీ లేదు అనే భావం కలిగి ఉంటాడు. కాబట్టి నిశ్చయంతో ఉన్నాడు ఆయన. మరి ఆయనకి ఇవ్వాల్సింది ఏమీ లేదు, ఆయన దగ్గర అని ఉంటే కదా ఇచ్చేది. నేనే భగవంతుడి వాడిని అనుకున్నాడు, అయిపోయింది. ఇంకా ఆయన దగ్గర ఏమీ లేదు కాబట్టి మరి ఆ స్వామి యొక్క పాదములందే అన్ని భారాలు వదిలిపెట్టేసి ఇక దేవుడి మీద భారం వేసి ఉన్నాడు ఆయన. కాబట్టి భగవానుడే బాధ్యత వహిస్తున్నాడు. ఆయన మంచి చెడ్డలన్నీ భగవంతుడే చూసుకుంటున్నాడు. అట్లాంటప్పుడు మరి ఈయనకి ఏమీ ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈయనకు లేదు, ఉన్నదాన్ని తన భారాన్ని కూడా భగవంతుడికి అప్పగించేసి హాయిగా నిశ్చింతగా ఉన్నాడు. ఇప్పుడు మరి భగవంతుడిని ఆశ్రయించిన వాడు ఎవరు? సామాన్యుడా, బ్రహ్మన? అన్నీ వదులుకొని సామాన్యుడు తొందరగా ఆ మోక్షాన్ని పొందుతాడు. బ్రహ్మ లాంటి వాళ్ళు చాలా ఆస్తులు అన్నీ ఉన్నాయి, అవన్నీ అప్పగించుకునే వరకంటే వాళ్లకు ఆలస్యమవుతుంది అని భట్టర్ వారు చెప్పినమాట. శీఘ్రంగా మనం మోక్షం పొందాలి అంటే సామాన్యులకే ఎక్కువ అవకాశం ఉందట. మరి ఇక్కడ ఈ పాశురం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం, విశేషార్థాన్ని. అభిమానభంగమైన రాజులు, అలా ఓడిపోయిన రాజులందరినీ మంచం కింది గుంపులు గుంపులు వచ్చిండ్రు. ప్రభువుని వీడి దూరంగా మేము వెళ్ళినాం అనుకో, మళ్ళీ ఎవడో వచ్చి పట్టుకొని నాడు రాజ్యం చెయ్యి, నువ్వు ఇక్కడెందుకు ఉన్నావు అని మళ్ళీ తీసుకుపోయి కూర్చోబెడితే మళ్ళీ యుద్ధాలు చేసుడు, మళ్ళీ ఇవన్నీ చేసుడు, ఇవన్నీ ఉంటాయి. మేము స్వతంత్రులం అనుకుంటారు, రాజ్యాభిషక్తులను చేస్తారు. అందుకని భయపడి స్వామిని వదిలిపెట్టకుండా దాక్కున్నారట మంచం కింద. అయితే వీళ్ళు ఏమంటున్నారు, మేము కూడా ఆ కారణం వల్లనే నీ దగ్గరికి వచ్చినామయ్యా, నీ మంచం కింద దాక్కున్నాం మేము కూడా అని చెప్తున్నారనమాట. అయితే ఈ కన్నుల గురించి చెప్పిండ్రు కదా. ఈ కన్నులట ఏంటి అట అంటే, ఆ కన్నులు ఎట్లా ఉన్నాయంటున్నారంటే పద్మాల రేకులు ఎర్రగా ఉంటాయి కదా, ఎర్రని తామర, ఆ తామర పువ్వు ఉంటుంది కదా, అట్లా నీ రెప్పలు కొంచెమే కదిలించు, కొంచెము కదిలిస్తే కొంచెం ఇట్లా చూసి చూడనట్టు అప్పుడప్పుడు చిన్నపిల్లలు ఇలా కళ్ళు సగం తెచ్చి చూస్తూ ఉంటారు కదా, అట్లా నీ ఎర్రని నేత్రకాంతి మా మీద పడేటట్టు చూడు. అంటే అక్కడ ఎర్రని తామర ఉంది లాగా ఉందంటున్నారు కదా, అందుకని ఎర్రని కాంతి అంటున్నారు. మరి తామర లాంటి చూపు, మరి ఆ తామర పువ్వులాగా అది ఎట్లా విచ్చుకోవాలో చెప్తున్నారు. కళ్ళట ఎట్లా విచ్చుకోవాలంటే మన గజ్జలు ఉంటాయి, మువ్వలు తెలుసు కదా అండి, దాని గల్గల్ మంచి అప్పుడు వస్తాయి. అది ఎట్లుంటుందంటే మొత్తం క్లోజ్ ఉండదు, ఒక చోట ఇట్లా కొంచెం సగం తెరిచి ఉంటుంది. అందులోంచి ఒక లోపల ఒక రాయి వేస్తారు కదా, ఆ రాయి మనకు కనబడుతూ ఉంటుంది. అయితే ఈ మువ్వ తెరుచుకుంటే ఎట్లా లోపల రాయి కనబడుతుందో అట్లా కొంచెం తెరుచుకుంటే లోపల నల్లగుడు కనిపిస్తుంది కదా మనకు. ఆ ఖాళీలో నుండి రాయి కనిపించినట్టు ఏమంటున్నారు, ఎర్రని తామర పువ్వులో నల్లని తుమ్మెద వాలింది అంటే ఎప్పుడు ఎట్లా కనబడుతుంది? ఆ స్వామి యొక్క కన్నును ఆ విధంగా వర్ణిస్తున్నారన్నమాట. ఆ నేత్రంలో నల్లగుడ్డు కనబడుతూ ఉంటుంది, ఎర్రని కాంతులు విరజిమ్ముతూ ఉంటుంది, తామర పువ్వు లాంటి కన్ను. అట్లా నువ్వు మమ్మల్ని చూడాలి అని చెప్తున్నారు. మరి
స్వామిని మనం చూడు అంటే మనం చూస్తే మనకు కనబడాడట స్వామి. స్వామికి మనం కనబడతాం, కానీ మనకు స్వామి కనబడాడు. ఎలా అంటే ఉదాహరణ చెప్తున్నారు. ఏంటడా అంటే సూర్యుడిని మనం చూద్దామంటే చూడొచ్చా? చూడలేం కదా. సూర్యుడే పైకి వచ్చిన తర్వాత ఇక్కడ చీకటి తొలగిపోతే అప్పుడు సూర్యుడిని మనం చూస్తాం. అంతేగాని సూర్యుడు రాకముందు సూర్యుడిని మనం ఎట్లా చూస్తాం? అట్లనే స్వామి తలుచుకుంటే స్వామి మనను చూడాలి. చూసినప్పుడు మనకు కూడా కనబడతాడు. కానీ స్వామి మనను చూడకపోతే మనము తిరుపతికి పోతామండి, చూద్దాం చూద్దాం అనుకుంటే అసలు చూడనే లేదు, తోసేసిండ్రు అంటాం. ఎందుకు అంటే ఆ ఒక్క సెకండ్ అయినా మనకు ఎందుకు కనిపించలేదు అంటే స్వామి దృష్టి మన మీద పడకపోతే మనకు స్వామి కనబడాడు. అది అంటే అనుగ్రహం, స్వామి కటాక్షం మన మీద ఉంటే అప్పుడు మనకు దర్శనం మంచిగా అవుతుంది అన్నమాట. అది ఇక్కడ తెలియజేస్తున్నారు ఆ సూర్యుడి గురించి చెప్పి. అయితే స్వామికి ఎలా చూడాలో చెప్తూ ఉంది గోదాదేవి. ఇంకా ఎట్లా చూడాలట అంటే ఒక్కటేసారి ఇట్లా కళ్ళు మొత్తం తెరిచి, ఒక్కోసారి మనం నిద్ర లేపితే ఏం చేస్తారని అని ఇట్లా లేచి కళ్ళు పెద్దగా తెరిచి చూస్తారు కదా, అట్లా చూడొద్దట. ఎట్లా చూడాలి అంటే మెల్లమెల్లగా చూడాలట. అయితే ఎందుకు అట్లా చూడాలి అంటే నీరు లేక వాడిపోతూ ఉన్నది చెట్టు. నీళ్లు లేక వాడిపోతుందని ఒకటేసారి ఒక 3 బిందెలు నీళ్లు పోసినావు అనుకోండి, అది ఎలా ఆ ప్రవాహానికి తట్టుకుంటుందా? అది చెట్టు తట్టుకోలేదు. అట్లానే భోజనము చేయలేదు, 3 రోజులు అయిందండి నేను అన్నం తినక అన్నారు అనుకోండి ఎవరన్నా, వాడికి 3 రోజులు తినేంత అన్నం ఒకటేసారి పెడితే తినొచ్చా? వాడికి తినలేడు కదా. అట్లనే నీ శుభదృష్టిని ఒక్కటేసారి నువ్వు చూసినావు అనుకో, కళ్ళు మొత్తం తెరిచి, ఆ తేజస్సును మేము తట్టుకోలేము. ఈ జీవుడి మీద నువ్వు అంతా తేజస్సు ఒకటేసారి పడితే మేము తట్టుకోలేము. విశ్వరూపం చూపిస్తే అర్జునుడికి చూడొచ్చిందా? వెంటనే ప్రార్థించిండు, మామూలు స్వరూపంలో కనబడు నువ్వు, నేను చూడలేకపోతున్నాను. అట్లా స్వామిని జీవుడు తట్టుకోలేడు. కాబట్టి క్రమక్రమంగా భగవద్ అనుభవం కలగాలి, మెల్లమెల్లగా చూడు అని ప్రార్థిస్తున్నారు గోపికలు. మరి ఇంకా ఒకటి ఉదాహరణ చెప్పిండ్రు కదా, సూర్యచంద్రులు ఇరువురు ఒక్కసారి కనబడాలన్నారు. ఎందుకన్నారట అంటే సూర్యుడు ప్రతాపానికి కదండి, మరి ప్రతాపాన్ని ఆహ్లాదాన్ని 2 చూపించు. ఎందుకు అంటే మా శత్రువులు మా విరోధులను తొలగించడానికేమో సూర్యుడిలాగా కనవాడు ఒక కన్నుతోనేమో ఆహ్లాదాన్ని ప్రసాదించు మా మీద అని చెప్తూ ఉన్నారన్నమాట. అట్లా ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈ పాశ్రంలో గోపికలు. అయితే ఆయన అనుగ్రహం చేతనే మనం చూస్తాం. ఆయన అనుగ్రహిస్తే ఆయన చూపు మన మీద పడితే మనము ఆయన్ని చూడగలుగుతాం. అంతేగాని మనమే చూడాలంటే అంటూ ఉంటాం కదండి, మనం కూడా ఎవరైనా తిరుపతికి వెళ్ళానంటే భగవంతుడు అనుగ్రహం అయితే వెళ్తాము, భగవంతుడు ఇంకా అనుగ్రహిస్తలేడు అంటాం. అంటే ఏంటి? భగవంతుడి అనుగ్రహం ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతామనే మనము నమ్మి శరణాగతి చేయాలి. అప్పుడు ఆ స్వామి చూపు ఎప్పుడు మన మీద పడుతుందో అప్పుడు మన ప్రారబ్ధ కర్మలు అన్నీ, శాపాలు ఏవేవి ఉంటాయి అన్నీ చెప్తుంటారు కదా, ఆ రుణము, ఈ శాపము, పితృదేవతల శాపాలు, ఎవరో స్త్రీ శాపం, పంచాంగకర్తలు, అటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇది విన్న వాళ్ళకు కూడా అవన్నీ దోషాలు తొలగిపోతాయి. చక్కగా ఆ కృష్ణ భగవాన్ని తలుచుకుని నమస్కరించుకుందాం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధం సంశ్రుతి శతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సృజని గళితం యా బలాత్ కుంచ భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.